సో డాక్టర్, అసలు మైక్రోవేవ్ అబ్లేషన్ అంటే ఏంటి? అందరికీ అర్థమయ్యే విధంగా, అంటే మెడికల్ టర్మినాలజీలో కాకుండా సింపుల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే చెప్తారు. సింపుల్గా చెప్పాలంటే మైక్రోవేవ్, ఇప్పుడు కిచెన్లో ఒక మైక్రోవేవ్ ఉంటుంది కదండి, మనం ఫుడ్ కానీ హీట్ చేయడానికి వాడతాము. సో దాంతో ఏంటంటే ర్యాపిడ్గా హీట్ జనరేట్ అవుతుంది. సో సింపుల్ ప్రాసెస్, ఇలాంటి ప్రిన్సిపలే ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ అనమాట. సో దీనిలో ఒక చిన్న ప్రోబ్ ఉంటుంది మనకి. ఈ ప్రోబ్ అనేది మనం ఫైబ్రాయిడ్ని ఇమేజింగ్ త్రూ మనము ఫైబ్రాయిడ్లో ఇన్సర్ట్ చేసి ర్యాపిడ్గా ఈ మైక్రోవేవ్ ఎనర్జీ అంటే ర్యాపిడ్ హీట్ వస్తుంది అనమాట. హీట్ వల్ల దీన్ని మనం టర్మినాలజీలో కోయాగులేటివ్ నెక్రోసిస్ అని అంటాం. సో ఈ ర్యాపిడ్ హీట్ వల్ల ఫైబ్రాయిడ్ అనేది కరుగుతుంది. సో కరిగి ష్రింక్ అవుతుంది అనమాట. ఇలా ష్రింక్ అయిన తర్వాత అదొక డెడ్ టిష్యూ లాగా ఉంటుందన్నమాట. ఈ నెక్రోజ్ అయిన టిష్యూ అది గ్రాడ్యువల్గా మన బాడీలోకి అబ్జార్బ్ అవ్వడము, లేకపోతే వజైనా త్రూ డిశ్చార్జ్ లాగా వచ్చేయడం జరుగుతుంది. సో ఈ మైక్రోవేవ్ తోటి ఏంటంటే ఇప్పుడు యాంటనా త్రూ ఇస్తాం కాబట్టి మనకి ఎక్కడ కట్స్ అనేవి ఉండవు, యూట్రస్ని ఓపెన్ చేయడం అనేది ఉండదు, ఈ బ్లీడింగ్ అనేవి కూడా తక్కువ.